జీవ నిద్రపోతూ ఉండగా ఒక అమ్మాయి వాయిస్ వినిపించిందని చెప్పారు కదా. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఇంతకీ నిద్రపోతున్న జీవ పక్కనే కూర్చొని ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకుంటున్నారు అనేది ఈ రోజుటి వీడియోలో జీవ మాటల్లోనే చెప్పేస్తాను. నేను నిద్రపోతూ ఉండగా ఒక అమ్మాయి అబ్బాయి నా పక్కనే కూర్చొని గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి ఏమో వీడే కదా నీ బైక్ ని తీసుకొచ్చిందే కాక నీ బైక్ మిర్రర్ పగలగొడతాడా? వీడిని మాత్రం వదిలిపెట్టకూడదు. నిద్రపోతున్నాడుగా, ఇదే మంచి టైం, ఏదో ఒకటి చెయ్యి. నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా అని దారుణంగా మాట్లాడుతుంది. ఆ మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయి, బట్ నేను లేవలేకపోతున్నాను. నేను మెలకువతోనే ఉన్నాను కానీ లేవలేకపోతున్నా. లోపలే అరుస్తున్నాను, ఎవరైనా వచ్చి నన్ను లేపండి. ఇప్పుడు నన్ను లేపకపోతే వీళ్ళు నన్ను ఏదో ఒకటి చేసేలాగా ఉన్నారు అని. చివరికి గట్టిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసేసరికి నా ఫ్రెండ్ ఒకడు పడుకొని ఉన్నాడు. ఇంకా పక్కన ఎవ్వరూ లేరు. ఇంకా నిద్రపోతున్న నా ఫ్రెండ్ ని లేపి రూమ్ లోకి ఎవరైనా అమ్మాయి అబ్బాయి వచ్చారా అంటే ఎవ్వరూ రాలేదే, ఏమి అని అడిగాడు. అప్పుడు నాకు వినిపించిన మాటలు మొత్తం చెప్పా. అప్పుడు వాడు, దాన్ని స్లీపింగ్ పెరాలసిస్ అంటారు, మనం మెలకువతోనే ఉంటాం కానీ లేవలేకపోతుంటాం అంతే కదా అన్నాడు. అవునని చెప్పాను. అయితే లైట్ తీసుకో, 50% మెంబర్స్ కి అలానే జరుగుతుంటది. అదే డైలీ ఇలానే జరిగితే చెప్పు, హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. సరే అని నేను కూడా లైట్ తీసుకొని ఏం మాట్లాడకుండా పడుకున్నాను. మార్నింగ్ లేచేసరికి ఫుల్ ఫీవర్. పట్టుకుంటే కాదు కదా, నా పక్కన నుంచున్న వాడికి కూడా సెగొచ్చేస్తుంది, అంత ఫీవర్ వచ్చింది నాకు.